ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితాపై సోషల్ మీడియాలో జోకులు పేరుతున్నాయి. లిస్టులో ఉన్న 10 మందిలో పట్టుమని 4 కూడా జనాలు గుర్తించే ముఖాలే లేవు. ఈ అనామక కమలాలను ఏడ నుంచి తెచ్చారా బాబు అంటూ కాషాయ కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. వీళ్ళని గుర్తుపట్టడానికే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఇక జనం ఓట్లేం వేస్తారంటూ సెటైర్లు పడుతున్నాయి. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ను చూసి ఓటర్లు గుడ్డిగా ఓట్లు గుద్దుతారా? అసలు ఈ క్యాండిడేట్స్కు అంత సీన్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి బీజేపీ హైకమాండ్కు ఈ విషయాలు అర్థమవుతున్నాయా? ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంటు సీట్లను దక్కించుకుంది. ఇప్పటికే 6 పార్లమెంటు అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేటకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను ప్రకటించింది. ఎచ్చెర్లకు నడికుదిటి ఈశ్వర్రావు, విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ రాజారావు, అనపర్తి శివకృష్ణంరాజు, కైకలూరు కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోసన్న, జమలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పార్థసారథి, ధర్మవరం సత్యకుమార్ ఉన్నారు. బీజేపీ విడుదల చేసిన జాబితాలో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్కు టికెట్లు దక్కాయి. టీడీపీలో రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి అనుభవించిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీటును కేటాయించారు. ఇక్కడ టీడీపీ టికెట్ కోసం బుద్ధా వెంకన్నతో పాటు జలీల్ ఖాన్ ప్రయత్నించారు. జనసేనలో అయితే పోతిన మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ బీజేపీలోని చంద్రబాబు విధేయత కలిగిన నాయకుడికి టికెట్ కేటాయించారు. ఇక ధర్మవరంలో పరిటాల శ్రీరాముని పక్కన పెట్టారు. వరదాపురం సూర్యుని సైతం సైడ్ చేశారు. బీజేపీ నేత సత్యకుమార్కు టికెట్ కేటాయించారు. ఈయన చంద్రబాబుకు అత్యంత విధేయమైన నేత. ఎల్లో మీడియాలో జగన్పై వ్యతిరేక వార్తలు రాస్తుంటారు. అందుకే ఈయనకు టికెట్ కట్టబెట్టినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అనంతపురం లోకల్ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపారు. ఈయనపై ప్రో వైసీపీ ముద్ర ఉంది. తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తును వ్యతిరేకించిన నాయకుల్లో విష్ణువర్ధన్ రెడ్డి ముందంజలో ఉంటారు. అందుకే ఆయన పేరును టికెట్కు పరిగణలోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎక్కువ శాతం టీడీపీ విధేయులే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ లిస్టులో ప్రామినెంట్ ఫేస్లు ఉన్నాయా అన్నదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు తప్ప ఇందులో మిగతా వారు బీజేపీ కార్యకర్తలకు కూడా తెలియదు. కార్యకర్తలకే తెలియకపోతే ఇక జనానికి ఎలా తెలుస్తారు? ఏదో పొత్తులో నెట్టుకుపోదాం అనుకుంటున్న కమలం పార్టీ కాస్త అభ్యర్థులనైనా జనానికి తెలుసున్న వారిని బరిలోకి దింపొచ్చు కదా అని మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారంటే సదరు నియోజకవర్గంలో ఆ నేత జనాలకు కాస్తైనా పరిచయం ఉండాలి. ఫలానా పార్టీ కేడర్ అని తెలుసుకుండాలి. కానీ బీజేపీ లిస్టు చూస్తే మాత్రం ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ లిస్టులో ఒకరు కూడా మహిళలు లేకపోవడంతో ఆ విషయంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు స్థానాల్లో రాజమండ్రికి పురంధేశ్వరి, అరకు పార్లమెంటు స్థానానికి కొత్తపల్లి గీతలకు అవకాశం ఇచ్చారు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం మహిళా అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు చిత్రమైన విషయాలు 2-3 చోటు చేసుకున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యానంటూ 2019లోనే ప్రకటించిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు కైకలూరు టికెట్ ఇచ్చారు. ఇక మైనార్టీలు, బీసీలు ఎక్కువగా ఉన్న విజయవాడ వెస్ట్ సీటును కమ్మవర్గానికి చెందిన సుజనా చౌదరికి ఇచ్చారు.
ఇక ఇంతకు ముందే టీడీపీ తన ఖాతాలో వేసుకున్న 2 నియోజకవర్గాలను బీజేపీ ఇప్పుడు తీసేసుకుంది. అరకు అసెంబ్లీ సీటును గతంలోని చంద్రబాబు టీడీపీ యువనేత దొన్నుదొరకు ఇచ్చారు. ఆయన అక్కడ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇంతలో తాజాగా కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించింది. అరకు నుంచి పంగి రాజారావును బీజేపీ ప్రకటించింది. అలానే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని కూడా కూటమి పంపకాల్లో భాగంగా టీడీపీనే తీసుకుంది. ఇక్కడి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. అంతేకాదు ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లిపోయారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కట్ చేస్తే తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో అనపర్తి సీటుకు శివరామకృష్ణంరాజు ఎంపిక చేశారు. దీంతో టీడీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది. కూటమి పార్టీలో ఇది మరీ కామెడీగా మారింది. కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం బద్వేలు స్థానాన్ని టీడీపీ తీసుకుంది. ఇక్కడ కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఆయనే సొంగ రోషన్ కుమార్, మాల సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన కూడా టీడీపీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ తాజాగా ఈయన మావాడే అంటూ బీజేపీ లాగేసుకుంది. చిత్రంగా ఉన్నా ఇది నిజం. బద్వేల్ నుంచి సొంగ రోషన్కు టీడీపీ ఇప్పటికే టికెట్ ఇచ్చి ప్రచారంలోకి దింపాక బీజేపీ అనూహ్యంగా రోషన్ తమవాడేనని చెప్పుకుని ఆయనకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది అంటే ఇదెంత కామెడీగా ఉందో అర్థమవుతుంది. ఇలా అనామక నేతలను తీసుకొచ్చి పార్టీ టికెట్లు కట్టబెట్టడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటో ఎవరికి అంతుబట్టడం లేదు. ఇందుకీ బీజేపీ ఆలోచన ఏంటంటారు?